డియర్ ఫ్రెండ్స్, ఇది షాద్నగర్లో ఒక ప్రాజెక్ట్ అండ్ ఈ ప్రాజెక్ట్ ఒకసారి కొందుర్గ్ అనే ఊరిలో ఉంది. అండ్ దిస్ ఇస్ 200 acres ప్రాజెక్ట్. మేమందరం వచ్చాం, గ్రేట్ లేడీస్ ఆఫ్ ఇండియా. చూస్తున్నారు ఇక్కడికి వచ్చాం. మీరు అనుకుంటున్నారు ఇది కార్తీక వనభోజనాలకు వచ్చామని. అనుకోవచ్చు, తప్పలేదు. చెట్టు ఉంది, చెట్టు కింద కార్తీక వనభోజనాలే అనుకోండి. మనం ఇప్పుడు ఈ వెంచర్కి మెయిన్ బ్యాక్ బోన్తో మాట్లాడతాం. పద్మ గారు, మీది ఏ ఊరు? మాది చిత్రపూర్ కాలనీ అండి, మణికొండ. వెరీ గుడ్. అంటే తెలంగాణ వాళ్ళే కదా? తెలంగాణ వాళ్ళు. మెయిన్ ప్రాపర్ ఎక్కడ? మెయిన్ ప్రాపర్ తెలంగాణనే, నిజామాబాద్. వెరీ గుడ్, వెరీ నైస్. ఈ వెంచర్ మీకు ఎలా ఆలోచన ఎలా కలిగింది? నాకు ఏంటంటే మా మార్కెటింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ గారు మాకు దగ్గర రిలేటివే. వెరీ నైస్, దగ్గర బంధువు. చాలా బాగుందండి. ఇంత మంచి వెంచర్ గురించి మీరు ఇన్ని రోజులు ఎవరికి చెప్పకుండా చాలా ఆలస్యం చేశారు. వెరీ నైస్, చాలా మంచి వాతావరణం, వెరీ కూల్. అండ్ తొందరలో స్కూల్ కూడా వస్తుందంట ఇక్కడ. స్కూల్ వస్తుంది మన షాబాద్. యా, ఎస్, కొందుర్గ్ మండల్. అవును, చాలా బాగుంది. మీరు తీసుకుంటున్నారా అండి ప్లాట్? అవునండి, మా సిస్టర్ వాళ్ళు. ఓకే, మీ సిస్టర్. నమస్తే మేడం. నమస్తే. రాజకీయ నాయకురాలు, కాంగ్రెస్ లీడర్ ఇందిరా గారు, మణికొండ మున్సిపల్ మహిళా అధ్యక్షురాలు ఇందిరారెడ్డి గారు. మీ ఒపీనియన్ చెప్పండి, మీకు ఎలా అనిపించింది ఈ ప్లాట్ చూస్తే? విలేజెస్ బాగున్నాయి ఇక్కడ. 200 ఎకరాల ప్లాట్, 200 ఎకరాల ల్యాండ్ లా ప్లాట్స్ చేస్తున్నారు. వెరీ గుడ్. 93 ప్లాట్స్ తయారైనాయి ఇక్కడ. అవును, ఇక్కడ వెంచరీ బాగా అనిపిస్తుంది. చూస్తే వాతావరణం చాలా బాగుంది ఇక్కడ. అవునండి, చాలా బాగుంది. అందరికి బాగా నచ్చుతుంది. నేను అనుకుంటున్నాను అందరికి నచ్చుతుందని. కానీ అవును, ఒక్కొక్కరికి ఇక్కడ వాతావరణాలు అంటే చాలా ఇష్టం. గెస్ట్ హౌస్లు కట్టుకొని ఎంజాయ్ చేయడానికి రావడానికి చాలా బాగా అనిపిస్తుందని ఇక్కడ రావచ్చని నేను కూడా కోరుకుంటున్నాను. వేడుకుందామా అయ్యప్ప స్వామిని? మీ వారు వెళ్ళారు కదా? వెళ్ళిర్రు. పాదయాత్ర 7th టైం. వెరీ నైస్. అట్నే స్వామి గారిని కలిసి దర్శించుకుందామని అనుకున్నాను, కానీ కుదిరితే కలవచ్చు, లేదంటే తప్పకుండా మనందరం అయ్యప్ప స్వామిని వేడుకుందాం. ఇక్కడ ఒక ప్లాట్, మినిమం ఒక ప్లాట్ అయినా ఉండాలి 200 ఎకరాల్లో. బట్టి మొన్న 2 weeks లోనే దగ్గర 75% అయిపోయినాయి. ఓకే అండి, 25% ఉన్నాయి. రేపు 16వ తారీఖు లాంచ్ అండి, సండే రోజు. అచ్చా, వెరీ గుడ్. తర్వాత మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా వెంచర్స్ ఉన్నాయా మేడం? 100 acres ఉన్నాయా? వెరీ నైస్ మేడం. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అది ఉన్నాయా? సడన్ గా ఊరు వెళ్ళాలి, బస్ స్టాండ్ ఉందా? సౌకర్యం. ఓకే, బెంగళూరు హైవే కదా? వికారాబాదు, తాండూరు. తాండూరు ఈ రూట్ అంతా వెళ్తాయి మేడం. కనపడుతుంది. అవును, ఓకే అండి. బస్సులు తయారయ్యే కంపెనీ కూడా ఇక్కడ. ఇక్కడ పత్తి తోట ఉంది, పత్తి పొలం. ఇది నెక్స్ట్ అదేనండి చేసేది, ఇది అయిపోయి నెక్స్ట్. ఓకే అండి. రత్న గారు, మీ ఒపీనియన్ చెప్పండి. నా పేరు రత్నశ్రీ అండి. పద్మ గారు నా ఫ్రెండ్. ఈ వెంచర్స్ గురించి చెప్పారు. వెరీ గుడ్. నేను చూడటానికి వచ్చాను. అలాగే మా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చెప్పడానికి చాలా బాగుంది. అవును, అందరూ కలిసి ఉండొచ్చు అండి రిలాక్స్డ్ గా. ఎందుకంటే ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా ఫ్రెష్ ఎయిర్, ఆక్సిజన్ ఉంది. వెరీ నైస్. ఇంత తక్కువ రేట్లో ఈ ఏరియాలో, మంచి ఏరియాలో దొరకడం కూడా ఒక అదృష్టం. ఇంకా అన్ని, అవును, ఇంకోటి అన్ని నార్త్ ఈస్ట్ అలా ఉన్నాయి. వాస్తు ప్రకారం కూడా చాలా బాగున్నాయి. ఇంత మంచి ఈ ప్లేస్ ని డెవలప్మెంట్ చేయడము, ఇంత తక్కువలో ఇవ్వడము, నిజంగా ఈ ప్రాపర్టీ ఓనర్ సార్ రెడ్డి గారికి ధన్యవాదాలు. రెడ్డి గారి పూర్తి పేరు ఏంటండి? రెడ్డి గారి పూర్తి పేరు రాధాకృష్ణ గారు. ఒకసారి ఇలా రండి. రెడ్డి గారి పూర్తి పేరు చెప్పండి. ఓనర్ రెడ్డి గారి పూర్తి పేరు. రెడ్డి గారు, మీరు మేనేజింగ్ డైరెక్టర్ అండి? మార్కెటింగ్ డైరెక్టర్. మీ పేరు చెప్పండి. రాధాకృష్ణ గారు. మీరు కూడా రెడ్డిసేనా? వైశ్యాస్. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు ఈ కంపెనీలో మనం మానిటరింగ్ చేసుకుంటాం. వెరీ నైస్, వెరీ గుడ్. వచ్చేసి హెచ్ఎండి లేఅవుట్ అండి. ఓకే, ఆల్రెడీ ఈ ఏరియాలో మనకి ఆల్రెడీ హెచ్ఎండి లేఅవుట్స్ 18,000 అమ్ముతున్నాయండి. మనం ఇప్పుడు లాంచింగ్ ఆఫర్లో కూడా మనం 13,000 రూపాయలది
ఇస్తున్నామండి. ఓకే. స్క్వేర్ యార్డ్ వచ్చేసి యా. ఇన్నర్ రోడ్స్ వచ్చేసి 60 ఫీట్ రోడ్ మెయిన్ రోడ్ అండి, 30 ఫీట్ రోడ్ ఇన్నర్ రోడ్ అండి. సిమెంట్ రోడ్లు ఇస్తున్నాము, డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాము. ఎవ్రీథింగ్ పార్క్ కానీ అన్ని డెవలప్మెంట్స్ ఉంటాయి. అందులో మిడిల్ లో క్లబ్ హౌస్ ఇస్తున్నాం అండి. క్లబ్ హౌస్ ఇస్తున్నాం మిడిల్ లో, అంటే స్విమ్మింగ్ పూల్ మిడిల్ ఓకే అన్ని వచ్చేసి క్లబ్ హౌస్. నెక్స్ట్ వచ్చేసరికల్లా మా ప్లానింగ్ ఏంటంటే కమర్షియల్ లొకేషన్ లో హోటల్ ఒకటి అనుకుంటున్నామండి. ఓకే. ఇక్కడ హోటల్ ఒకటి ఓకే అనుకుంటున్నాం మేము కమర్షియల్ కింద. నెక్స్ట్ వచ్చేసరికల్లా అక్కడ మనకు కనబడే రోడ్డు పక్కన కమర్షియల్ బిట్లు అండి, అంటే పెద్ద బిట్లు 600 గజాలు 400 గజాల బిట్లు అవి. దాని సపరేట్ గా ఉంటుంది, దీంతో సంబంధం ఉంటుంది రేట్ కూడా. ఇప్పుడు హోటల్ వస్తుంది అన్నారు కదా, అది ఎంత కాలం పడుతుంది? 1.5 year పడుతుంది. 1.5 year. ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారాక స్టార్ట్ అయింది. ఓకే. రోడ్స్ ఇవన్నీ టోటల్ వర్క్ స్టార్ట్ అయ్యాక అది వస్తుంది. ఈ లోపల ఇక్కడ రావాల్సిన ప్రాజెక్ట్ కూడా వచ్చేస్తున్నాయి. దాని గురించి మనకి దగ్గరలో షాబాద్ దగ్గరలో మనకి బస్సులు దారి ఎలక్ట్రిక్ బస్సులు, అవునవును, ఎలక్ట్రిక్ బస్సులు మ్యానుఫ్యాక్చరింగ్. నెక్స్ట్ మనకు 2 km లో త్రిబుల్ వస్తుంది. త్రిబుల్ లోపల ఉన్నాం మనం. ఓకే. లోపల ఉన్నాం. ఓకే. త్రిబుల్ కి మనకి జస్ట్ 2 kilometers కనబడే లొకేషన్ నుంచి జస్ట్ 2 km అన్నమాట, అంటే లోపలికి. ఇక్కడ నుంచి వచ్చి ఒక 3 kilometers 300 meters పెద్ద రోడ్డు. 300 meters అంటే చాలా పెద్ద రోడ్ అది. ఆ రోడ్డు ఒకటి కనెక్టివిటీ అవుతుంది వెరీ గుడ్ ఈ సిటీ లిమిట్ లోకి, త్రిబుల్ కి అండ్ షాబాద్కి వెళ్ళడానికి. ఓకే అండి. అట్లా అంటే రేపటి రోజున ఓవరాల్ కనెక్టివిటీ రోడ్లు అన్ని తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్ ఎన్ని కిలోమీటర్స్? ఓవరాల్ కి దీనికి 45 kilometers. ఓన్లీ 45 kilometers ఓవరాల్ కి మనకి ప్రెసెంట్. ఓకే. ఇప్పుడు రేపు త్రిబుల్ ఎక్కితే టోటల్ గా సిటీలోకి 30 km వెళ్ళిపోతాం. ఓకే. ఎక్కడికెక్కడికైనా 30 kilometers. అంటే టైం చెప్పండి, డిస్టెన్స్ చెప్పారు, టైం కూడా చెప్పండి. ఇప్పుడు ఉన్నదైతే ప్రెసెంట్ అయితే 1 hour మేడం. 1 hour ఫ్రమ్ హైదరాబాద్ టు అవర్ సైడ్. ఆఫ్టర్ ది RRR ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత 30 minutes, ఓన్లీ హాఫ్ అన్ అవర్. సో ఫ్రెండ్స్, హాఫ్ అన్ అవర్లో మనం హైదరాబాద్ నుంచి ఈ లొకేషన్కి రావచ్చు, వెంచర్కి. సో హరీ అప్, ట్రై టు టేక్ ద ప్రాజెక్ట్. థ్యాంక్ యూ.